చాలా సంతోషం. స్త్రీల కూడికకు చేరువ చేసినటువంటి సోదరిమణులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఇంతటి అపూర్వమైనటువంటి భాగ్యాన్ని మనందరి బ్రతుకులకు దయచేసినటువంటి మనలందరినీ కన్న తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు మన సంఘంలో చెల్లిస్తూ ఉన్నాను. దేవుని క్రమంలో స్త్రీ పాత్ర అన్నటువంటి అపూర్వమైన పాఠాన్ని మనం వింటూ ఉన్నాం. సో నేను ఒకసారి యెషయా గ్రంథం 28వ అధ్యాయము 26వ వచనాన్ని దయతో చదువుదాం. వాని దేవుడే తగిన క్రమము వారికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచూ ఉన్నాడు. దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. క్రమమును నేర్పే దేవుడు. ఈరోజు క్రమము లేకుండా బ్రతుకుతున్నారు. ఇదే కదా మనం గత 6 నెలలో చూసింది. క్రమము లేని ఏ పనైనా చూడైనా కుప్పకూలిపోద్ది. క్రమముతో కూడుకున్న పనులు ఏదైనా చూడండి, అది స్థిరస్థాయిగా నిలిచిపోద్ది. కాబట్టి ఒకరోజు చేసి ఇంకొక రోజు వదిలేసేటట్టు సోమరులు ఉంటారు. అందుకే ఆ పని కుప్పకూలిపోతూ ఉంటుంది. ఆ పని భావి తరానికి కనపడదు కూడా. అందుకే 10వ వచనంలో ఆయన ఏమన్నాడు చూడండి, ఆయన అందులోనే 28వ అధ్యాయం యెషయా గ్రంథం, అదిగో ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట, ఈ బైబిల్ గ్రంథములో కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుందురు. నిజమే, అలసిన వానికి నెమ్మది కలిగి చేయుడి. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. వారు విననొల్ల కావున వినని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు పోయి వెనుకకు మొగ్గి విరగబడి చిక్కబడి, అది వారి జీవితాలు చూడండి, పట్టబడినట్లు. అంటే విరగబడి పట్టబడి చిక్కబడ్డానికి గల కారణం ఏంటంటే ఆయన అమ్మా అదే ఇంకా అదే పాఠం వినేసి వినకూడదు. అక్కడ క్రమం ఏంది? అది ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం. ఏ పనైనా నువ్వు నేర్చుకోవాలంటే దానికి ఏముండాలి ఆయన? అది క్రమం అంటే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. ఏబిసిడీలు వస్తేనే పదాలు, పదాలు వస్తేనే నీకు స్టోరీ. అదేవిధంగా జీవితంలో కూడా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అంటే క్రమము. నీకు ఏదైతే ఇచ్చాడో ఆ క్రమమును నువ్వు పాటించు తల్లి. దేవుడు క్రమమును నేర్పువాడు. అది మనం చదువుతున్నది. క్రమము లేనిది ఏమీ లేదు. క్రమము లేకుండా చేసేవన్నీ వ్యర్థములే. ఓ చిన్న పనైనా చేయండి, కానీ దేంతో ఉండనివ్వండి, క్రమము కలిగి ఉండనివ్వండి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము ఉండనివ్వండి. కానీ కొంతమంది దేవుని ఆజ్ఞను, ఆ క్రమముని విననొల్లని వారై ఉన్నారు. వారు ఏమైపోతారంటే వెనుకకు మొగ్గి విరగబడి చిక్కబడి పట్టబడి. చూశారు నాయన, ఎప్పుడైతే క్రమమును, ఆ ఆజ్ఞను వారు ఎప్పుడైతే
క్రమముగా పాటించలేకపోయారో ఖచ్చితంగా పట్టబడతారు. భర్తల దగ్గర దొరికిపోతారు, పిల్లల దగ్గర దొరికిపోతారు, సమాజం దగ్గర దొరికిపోతారు, థూ అని ఉమ్మేసుకుంటారు. క్రమము లేని పనులు ఇవి. వారు వెనుకకు మొగ్గి విరగబడి చిక్కబడి పట్టబడినట్లు వారి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం వెంబడించిన వారు కారు. ఇప్పుడు చెప్పండి నాయన, దేవుని క్రమములో స్త్రీ పాత్రలో మరి మీరు ఎట్టుండాలి? మరి నైనా ఈరోజు స్త్రీ పాత్రను చెప్పేవాళ్ళు లేరు, వినేవారు లేరు. స్త్రీలంటే ఏంటి అని అంటే అది ఒకే ఒక ఆలోచనకు వచ్చేసారు. ఇంట్లో వండి పెట్టేయడమో, బట్టలు ఉతికి పెట్టేయడమో, పిల్లలను కనేయడమో, భర్తను సంతోష పెట్టేయడమో కదా అని అనుకునేశారు. నాయన ఇదేనా జీవితం? దాని పేరు క్రమం అంటారా? 10 రూపాయలు ఇసిరి కొడితే వేసైనా కూడా పని చేసి పెడుతుంది. అందుకే సొలొమోను, అందుకే సంసోను, వీరందరూ చూడైనా అది కాదు. ఒక క్రమముతో కలిగి ఉండే నిజమైన భార్య ఆ 4 పనులే కాదు, కుటుంబం మొత్తము ఆమె చేతిలో ఉంది. చూసారా? మీరు ఎంత గొప్పవారు కాకపోతే దేవుడు కుటుంబాన్ని తీసుకొచ్చి నీ కంట్రోల్లో ఇచ్చాడు. దేవుడు నీ కుటుంబాన్ని నువ్వు ఏం చేయాలంటైనా తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని ఇదైతే చూడు నాయన. అలాగుననే వృద్ధ స్త్రీలు క్రమాన్ని మీరిపోయినటువంటి వారిని గురించి చెప్తున్నాడు. కొండె గత్తెలను తాగేవాళ్ళు అట్నైనా స్త్రీలు కూడా తాగుతారంటే ఇదిగో తాగి ఉన్నారు అప్పుడే. ప్రవర్తనలో వారు ఏం కలిగి ఉండాలనైనా అంటే క్రమమును కలిగి ఉండవలననియు దేవుని వాక్యము క్రమము విడితే దూషించబడుతుంది. అందుకే చెప్పాను, దూషింపబడకుండానట్లును యవ్వన స్త్రీలు అదిగోనైనా తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తను పిల్లలను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేయువారునై మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశమును చేయువారునై ఉండవలననియు. ఇది ఇప్పుడు చెప్పిన కుటుంబం అంతా ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది నాయన? మంచి ఉపదేశమును చేసుకొని క్రమముతో పరిపాలించే ఒక కుటుంబ యజమానురాల మీద ఆధారపడి ఉంది. భర్త, పిల్లలు, సమాజం అన్నీ ఆ కుటుంబ వ్యవస్థ పూర్తిగా దేవుడు ఆమె చేతిలో పెట్టి ఉన్నాడు. నీ మంచి ఉపదేశము అంటే దాని అర్థం క్రమము. క్రమం అంటే బాధ్యత. అదే కదా మీకు చెప్పింది. బాధ్యత లేనటువంటి కుటుంబ స్త్రీగా వ్యవహరించబాకు. ఒక క్రమము లేనటువంటి ఒక స్త్రీగా ఒక కుటుంబంలోనూ ఉండబాకు. అందుకే చూడు, కుటుంబంలో క్రమము లేనటువంటి ఒక తల్లి లేదా క్రమము లేనటువంటి ఒక స్త్రీ కుటుంబంలో ఉందంటే కుటుంబము చిన్న భిన్నం అంతే. ఇల్లు చూడు ఇల్లాలు చూడు అని ఎందుకు అన్నాడు? అదేనైనా ఇల్లే ఇల్లాలు, ఆ కుటుంబమే ఇల్లాల మీద ఆధారపడింది. వీలైతే దయచేసి ఆ కుటుంబ బాధ్యతలను నేర్చుకోండి. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు నేర్పించి పంపించే తల్లులు చాలామంది ఉంటారు తమ బిడ్డలకి. చాలామందికి నేర్పించకుండా ఎటు బడితట్టు బతికేటట్టు పంపించి సోమరిగా బాధ్యత వహించిన స్త్రీలు కుటుంబాల్లో ఉంటారు. వారు కుటుంబాన్ని చెడిపోతారు, కుటుంబం అంతా చెడిపోతుంది, కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోయి ఉంటుంది.
ఇంక దేవుడు ఎదురే చూడలేడు ఆ కుటుంబాన్ని. దీనంతటికి గల కారణం స్త్రీ. అందుకని స్త్రీకి క్రమం అవసరము అని. ఒక స్త్రీ అని అంటేనే అనేక బాధ్యతలు ఉన్నాయి. బాధ్యత లేనట్టు మాత్రం బతకండి. లేచామా, వండుకున్నామా, తిన్నామా, ఉతికామా, పన్నామా, పడుకున్నామా, మళ్ళీ లేచామా, మళ్ళీ తిన్నామా, మళ్ళీ పడుకున్నామా, మళ్ళీ వండుకున్నామా. అయ్యయ్యో, దీన్ని బాధ్యత అంటారు నాయన. తెచ్చేయి వండేస్తా, ఈ చేయి చేసేస్తా, ఇదిగా. అప్పుడు నీకంటూ ఏం బాధ్యతలు లేవా? నీకంటూ ఏ కార్యక్రమాలు నువ్వు నేర్చుకోనే లేదా? నువ్వేమి చక్కదిద్దుతున్నావు నీ కుటుంబాన్ని? ఇప్పుడు చెప్పండి. అప్పుడు ఆ బాధ్యత లేకున్నటువంటి ఒక స్త్రీ కుటుంబంలో మాట్లాడడానికి అర్హత లేదు అసలు. గమనించిన పిల్లలు నోర్ముయ్, నువ్వు చెప్పొద్దు నాకు అంటారు. భర్త చీపా, నువ్వంతా చెప్తున్నావు అంటాడు. సమాజం ఆమెనా అని అంటది. సరే, ఇన్ని అవమానాలు గల కారణం నీ పాత్ర నువ్వు పోషించుకోకపోవడమే. నువ్వు క్రమముగా నువ్వు ఏ బాధ్యతలు అయితే ఉన్నావో ఆ బాధ్యతను నిర్వహించకపోవడమే. వాటిని ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం నువ్వు చేయకపోవడమే. కుటుంబంలో లేదు, తల్లిదండ్రులుగా లేదు. నేనా అందుకే కుటుంబాన్ని కాపాడుకొని ఆమె సంఘం ఏమైనా కాపాడుతుంది నాయన. ఇంకనా సంఘం కూడా విచ్ఛిన్నమైపోవడానికి కారణం స్త్రీ పాత్ర. అందుకని స్త్రీకి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. తమ బాధ్యతలను దయచేసి స్వీకరించండి, నేర్చుకోండి ఆ బాధ్యతలను. ఎక్కడ ఉందనంటే 66 పుస్తకాలు మొత్తం బాధ్యతలే. అందుకని మీ బాధ్యతలే ఏరి ఏరి మీకు చూపిస్తున్నాము. అలాంటిది మీరు ఏరుకోండి మరలా మరలా మరలా. అది ఎక్కడెక్కడి నుంచి ఉందో చూడు, ఎంత అద్భుతంగా వ్రాశాడు. అందుకని ఏమైనా ఏమేం పాత్ర ఉంది స్త్రీకి కుటుంబంలో? తల్లి పాత్ర ఉంది, భార్య పాత్ర ఉంది, భర్త పాత్ర ఉంది, అత్త పాత్ర ఉంది, కోడల పాత్ర ఉంది, మరదల పాత్ర కూడా ఉంది, తోడు కోడల పాత్ర ఉంది. ఇకనైనా రాసుకున్నది కూడా మర్చిపోయినారమ్మా మీరు. మొదటి నుంచి చెప్పానా? ఒకసారి రాసుకోండి, మీకు పుణ్యం ఉంటుంది. మీ బిడ్డలకైనా నేర్పించదురు అని. సృష్టిలో స్త్రీ పాత్ర, అసలు దేవుని క్రమంలో స్త్రీ పాత్ర ఏంటి? స్త్రీ పాత్ర అంటే అందులో నిజంగా తల్లి పాత్ర ఉంది. స్త్రీకి భార్య పాత్ర ఉంది 2, 3 కోడలు పాత్ర ఉంది, అత్తమ్మ పాత్ర ఉంది స్త్రీకి, తోడు కోడలు పాత్ర ఉంది, వదిన పాత్ర ఉంది, సహోదరి పాత్ర ఉంది, పెద్దమ్మ పాత్ర ఉంది, చిన్నమ్మ పాత్ర ఉంది, యజమానురాలు పాత్ర ఉంది, ఉపదేశకురాలు పాత్ర ఉంది. సంఘములో ఒక బాధ్యతాయుతమైన స్త్రీ పాత్ర ఉంది, వృద్ధుల పాత్ర ఉంది. జరా ఇన్ని పాత్రలు ఉన్నాయి. ఇన్ని పాత్రలు మాకు లేను అన్నట్టు కదా బతుకుతున్నారు. ఇన్ని పాత్రలు తెలియకుండా కూడా బతికే స్త్రీ ఉంది కదా. స్త్రీలకి ఇన్ని పాత్రలు అంచెలంచెలుగా దేవుడిచ్చాడు అనే విషయాలు కూడా తెలియకుండానే బతుకుతున్నారు. మన సంఘములో, అందులో నా సంఘములో అట్లా ఉండకూడదు అన్నది. ఇంత గొప్ప పాఠం చెప్తుంటే ఇందులో ఇంట్లో పెరిగి పందిరేస్తున్నారు. లాభం ఏముంది నాయన? కారణం ఏంటంటే వారు నేర్చుకోలేదు ఆ పాత్రలని. ఎంత బాధ్యతాయుతమైనటువంటి పాఠాలు ఇక్కడ చెప్పబడుతుంటే ఏందండి చింపేసేది వాళ్ళు. ఇప్పుడు చూడు, ప్రేమగా చెప్పి చూసా, గద్దించి చూసి చెప్పా. అందుకే ఒకరోజు నీ బతుకులు సంభవించబోతే ఏమి లేకుండా పోతాం. అది నీ ఇష్టం. కానీ వచ్చిన మిమ్మల్ని గౌరవిస్తున్నా,
ఖచ్చితంగా మీకు అద్భుతమైనటువంటి పాఠాన్ని అయితే మీకు చెప్తున్నా. రాని వారి సంగతి ఇంకా నాకు అవసరం లేదు. వినగలిగినటువంటి వచ్చిన మీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ బాధ్యతలు దయచేసి నేర్చుకుని వెళ్ళండి. అందులో తల్లి పాత్ర నెంబర్ 1 వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుని క్రమంలో తల్లి పాత్ర అంటూ ఫస్ట్ ఎపిసోడ్లో ఉపోద్ఘాతం మాత్రమే చెప్పి మేము ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ పాత్రల సందర్భాన్ని విందాం. నాకు ఇచ్చిన సమయంలో చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాం. చూడండి, దేవుని క్రమంలో తల్లి పాత్ర ఏంటి? తల్లి పాత్ర, తల్లి అంటేనే చూశారు నాయన, తల్లికి ఎవరెవరు ఉంటారమ్మా? తల్లి పాత్రలో ఎవరెవరు ఉంటారు? తల్లికి భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, అత్త ఉంటుంది, మామ ఉంటాడు, తోడుకోడలు ఉంటుంది, ఆడపిల్ల అదే ఆడపిల్ల ఉంటుంది, వదిన పాత్ర ఉంటుంది. చూసారా? తమ్ముడు ఉంటాడేమో, అన్న ఉంటాడేమో. అమ్మా, ఒక తల్లి పాత్ర ఎత్తుకుంటేనే ఎంతమంది ఉన్నారు. అందుకే 6 నుంచి ముగించే వరకు చెప్పాను. దా తల్లి, ఇన్ని పాత్ర తల్లికి ఉంది అని అన్నప్పుడు చూసారా, ఆ తల్లి ఆ ఒక్క ఆమె మీదే ఈ కుటుంబం అంతా ఆధారపడి ఉంది. అంత చక్కదిద్దేస్తుంది. ఎందుకనంటే భార్య దగ్గరే తల్లి దగ్గరే ఏముంటుంది నాయనా? తల్లి దగ్గరే కుటుంబ కీస్ ఉంటుంది. బీరువా తాళమా? తాళాన్ని ఎవరు చేతికైతే ఇచ్చున్నారో వాళ్ళే కుటుంబాన్ని ఏం చేస్తారు నాయనా? అదే కదా మనకు తెలిసిన విషయము. అది ఎవరి దగ్గర ఉంటుంది అంటే తల్లి దగ్గర ఉంటుంది. అంటే ఇప్పుడు కీసులో సరే దాని అర్థం చూడైనా ఎవరెవరికి ఏమి చేయాలో అది తల్లి దగ్గర కూర్చొని ఉంది మొత్తం. భర్త కూడా తీసుకొచ్చేసి ఆమె దగ్గర ఇచ్చేసి చూసుకోపోమ్మా అని చెప్పేసి ఉంటాడు. వంకాయ లేదు, పప్పు లేదు, ఉప్పు లేదు, పిల్లలకి ఫీజు లేదు, అమ్మకి మాత్రం లేదు. చూసారా? భర్తకు పోయి వచ్చేయడానికి కావాల్సిన సౌకర్యానికి పెట్రోల్ ఇవన్నీ కూడా అన్నీ అమ్మే తల్లే చూస్తుంటుంది. ఎంత పెద్ద పాత్ర మీరు చెప్పండి. మీరు ఊహించండి. ఇక్కడ నాకు తెలిసి అందరూ తల్లులే. పెళ్ళి కాని వాళ్ళు ఎవరున్నారా? అందరూ పెళ్ళైన వాళ్ళే. అందులో తల్లులైన వాళ్ళు ఉన్నారో. ఇంత పెద్ద బాధ్యత నాకు ఉంటుందా? ఉంటుందమ్మా. నువ్వు సింపుల్గా ఆలోచించుకుంటున్నావు. నువ్వు ఈ బాధ్యతలన్నీ నీకు ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నువ్వు వ్యవహరించి వచ్చావా తల్లి అని అట కనుమూయంగానే నిన్ను అడిగే ఒక నాథుడు ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. నన్నెవరు ఏం పీకుతారు, నన్నెవరు అడుగుతారు అని బడుకుతున్నారు కొంతమంది ఆడవాళ్ళు ధైర్యంగా. నీకు ఇచ్చిన పాత్ర నువ్వు కరెక్ట్గా చదివించకపోతే ఆయన ఒప్పుకోడు సుమా. వేలాది కోట్లాది మందిలో నుంచి దేవుడు నీకు మాత్రమే దేహాన్ని ఇచ్చి స్త్రీగా చేశాడు. దేవుడు చేసి నిన్ను తల్లిగా చేసి కుటుంబంలో పెట్టున్నాడు. ఆ కుటుంబ బాధ్యత అంతా నీదే. కొడుకు తప్పిపోయినా, కూతురు తప్పిపోయినా, భర్త తప్పిపోయినా, తల్లి తప్పిపోయినా, అత్త తప్పిపోయినా, మామ తప్పిపోయినా మొత్తం నువ్వే కేంద్రం. భూమి బాటం అన్నాడు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి గ్రహాలు అన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంది తెలిసిన ఆయన? ఒక భూమి మీద ఆధారపడి ఉంది. అవన్నీ తిరగడానికి గల కారణమే భూమి. భూమికి కుప్పకూలిపోయిందని అంటే చూశారు, ఒక్క గ్రహం కూడా ఉండదు. కుటుంబానికి భూమి లాంటిది తల్లి. తల్లి పోయిందనంటే ఆ కుటుంబానికి విచ్ఛిన్నమైపోతుంది అంతేను. ఇది నీ పాత్ర. అందుకని అందరి భద్రతను నువ్వే చూడాలి. నువ్వు చెప్పినట్టు నువ్వే 8 గంటలకు లేచినావు అనుకో, స్కూల్కి పోవాల్సిన వాడు ఆగిపోయి ఉంటాడు, ఆఫీస్కి పోవాల్సిన వాడు ఆగిపోయి ఉంటాడు, మాత్ర వేసుకోవాల్సిన అత్త తల్లి ఆడబడిపోయి ఉంటుంది, పిల్లు వచ్చి పొయ్యిలో పడుకొని ఉంటుంది. బాధ్యత లేని తల్లి అది. బాధ్యత కలిగిన తల్లి 31వ అధ్యాయంలో చూసాము. ఆమె వేకువజామునే లేస్తుందట, అన్నీ సర్ది పెట్టేస్తుంది. చూడేనా విలువలన్నీ అందులో ఆల్రెడీ మీకు చెప్పే ఉన్నాం. మీరు ఆలోచించండి చాలు.
అని అన్నప్పుడు ఇప్పుడు చెప్పండి ఆయన, ఆ తల్లి పాత్ర ఎంత గొప్పది. తల్లి అనే పేరు మాత్రమే ఉంది నీకు, కానీ పాత్రలు లేవు. అందుకే నీకు మర్యాద లేదు. సరే, తమ పాత్రను కరెక్ట్గా పోషించిన వాళ్ళని అసహ్యంగానే చూస్తారు అందరూ. నేను భర్త పోస్ట్ని కరెక్ట్గా చూడకపోతే నా భార్య మతిస్తుంది, నన్ను నా కొడుకు మతిస్తాడా, నా కూతురు మతిస్తుందా, సంఘం మతిస్తుందా నన్ను? చూసారా, అన్ని ట్రబుల్. కానీ కొంతమంది ఏం కోరు, పాత్రలు చేయరు కానీ పేరు కావాలా వీళ్ళకి. సరే, నేనే అని అనిపించుకోవాలా. అవే వద్దు. నీ పాత్ర నువ్వు కరెక్ట్గా చేస్తే అది నిన్ను వెతుక్కొని వస్తుంది. ఆ కిరీటం దేవుడు నిన్ను ఆనబెట్టి కూర్చోబెడతాడు. ఇంతవరకు ఒకవేళ తల్లుగా ఉండి మీరు ఆ పని చేయకుండా ఉంటే, ఈ పాఠం విన్న తర్వాత నా ప్రియ సోదర సోదరి, నీ బాధ్యత నువ్వు నిర్వహించడానికి నువ్వు తోడ్పడు. సార్ అవమానంగా ఉంది సార్, అవమానపడు. తర్వాత కదా నిన్ను మెచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాగూ తన పాత్రను పోషించినటువంటి తల్లులు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ పేరు చూడు ఎంత గొప్పగా ఉంది. ఈరోజు అవమానాన్ని భరించారు. యేసు ప్రభుకి ఇది తండ్రి యొక్క కుడిపార్శ్వం రావడానికి కారణం ఏదైనా, తన ఎదుట పెట్టిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన వాడై తండ్రి యొక్క కుడిపార్శ్వంలో పోయి కూర్చున్నాడు. తన ఎదుట ఉంచిన ఆనందము కొరకు అవమానాన్ని ఏం చేశాడు ఆయన? నిర్లక్ష్యం. అది చెప్పుకొని మాట్లాడుకొని నేను ఇట్ట అంటున్నారట. అనని తన లక్ష్యం కొరకు, తన క్రమాన్ని పాటించడం కొరకు యేసు నడిచినటువంటి మార్గాన్ని చూడండి ఒకసారి. సిలువలో కొట్టుకో, ముళ్ళ కిరీటం పెట్టుకో, నాకు ఏది మాత్రమే కనబడుతోంది? నా ఎదుట ఉంచిన ఆనందమే నాకు కనబడుతుంది. ఆ గురి వద్దకే నేను పరిగెత్తాలి అని పరిగెత్తాడు యేసుప్రభువారు. నీ తల్లి పాత్ర మనం చూస్తుంది, అది తల్లి పాత్ర అనే స్థాయికి నువ్వు వచ్చేస్తే నువ్వేది చూడకు. నాకు అవమానం వస్తుంది, నాకు ఆనందం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఏది చూడకు. నీ క్రమమును అపూర్వకంగా పాటించి చూపించో, నీకు గౌరవం ఆటోమేటిక్గా వస్తుంది. ఈరోజు ఆరాధనలో యేసు లేనిదే ఆరాధన లేదు. నువ్వు పాడే పాటల ఆరాధనలో యేసుప్రభు ద్వారా పాడే పాట పాడలేకపోతే దేవునికి ఆరాధన వెళ్ళదు. యేసే కీలకం. క్రీస్తే సంఘమునకు శిరసై ఉన్నాడు. ఆయనే లేకపోతే సర్వము లేదంటే ఆయనకి ఎందుకయ్యా ఈ శిరస్సు? ఎందుకు ఇచ్చాడు ఇంత పెద్ద ఆధిక్యత? కంటే ఆయన క్రమం ఆయన కరెక్ట్గా పాటించాడు. తల్లిగా నువ్వు కూడా అలాగే పాటించు తల్లి. వాళ్ళు ఇట్టన్నారు, వీళ్ళు అట్టన్నారు, కుటుంబంలో నిట్ట అప్పులు ముంచేసినావు అన్నారు అని అంటారేమో. నువ్వు అదంతా పక్కన పెట్టేసి నిర్లక్ష్యం పెట్టేసుకోదాన్ని. కానీ నువ్వు పాత్రను మాత్రం కరెక్ట్గా పోషించు. కరెక్ట్గా పోషించకుండా కాదు, సరేనా? ఊర్లో ఉండే వాళ్ళన్నీ మన ఇంటి మీదే ఉన్నారనుకో, అది క్రమమా? సరే, అట్లాంటి వాళ్ళకి నెమ్మది కూడా ఉండదు. ఊర్లో ఉండేవన్నీ మన మీద నెత్తేసి వేసుకొని ఉంటారు. నీ ఇంట్లో ఉన్న పాత్ర నువ్వు చేయవు. భార్యగా నువ్వు కరెక్ట్గా లేదు, తల్లిగా నువ్వు కరెక్ట్గా లేదు, నేను కోడలుగా నువ్వు కరెక్ట్ లేదు, వదినగా నువ్వు కరెక్ట్ లేదు, తోడు కోడలుగా నువ్వు కరెక్ట్ లేదు. చూసారా, నీకు ఇవ్వబడినటువంటి ఆ తల్లి స్థానంలో ఇన్ని పాత్రలు ఉంటే ఇన్ని పాత్రల్లో నువ్వు చూసుకునే లేదు. ఇన్ని పాత్ర చుట్టూ ఉందని కూడా నువ్వు, అందుకే నీకు పొరపాటు జరుగుతుంది. ఇటు చూస్తే తల్లి పాత్ర గుర్తు రావాలి, ఇటు చూస్తే భార్య పాత్ర గుర్తు రావాలి, ఇటు చూస్తే కోడల పాత్ర గుర్తు రావాలి, ఇటు చూస్తే పిల్లలకు తల్లి పాత్ర గుర్తు రావాలి, వదిన పాత్ర గుర్తు రావాలి. అన్ని పాత్రలు సశ్యామలంగా పరిపాలించగలిగినటువంటి ఎవరు? ఆ స్త్రీ. ఆమె కదనైనా గుణవతి, ఆమె కదనైనా దేవుడు కోరుకున్నటువంటి స్త్రీ. ఆమె అవ్వాలి సార్ నేను కూడా అని అంటే రా, మరి ఈ పాత్ర అంతా చూడు. ఒక తల్లి పాత్ర అంటే బిడ్డలను కని పడేసేదే అనుకున్నారు నాయన. మరి ఇన్ని కదా ఆనుకొని ఉంది దీని చుట్టూ. దీన్ని ఎవరు చేయరు. ఒకే పాత్ర, పాలిచ్చానా బిడ్డలు కానా, బిడ్డలు కానా పాలిచ్చానా, ఇది ఎవరు చేయదు? కుక్కలు కూడా చేస్తుంటే. ఎటు చూస్తే కుటుంబంలో ఉన్న పాత్రలన్నీ నీ మీద ఉందని ఒకసారి గుర్తుంచుకో. తాళమే నీ దగ్గర ఉంది, గుత్తి నీ దగ్గర ఉంది. మరి ఆ కుటుంబానికి నువ్వు మంచి ఉపదేశమును చేయదానిగా ఉన్నావా? నువ్వు
ఎన్ని పాత్రలు నీ చుట్టూ అలుముకున్నటువంటి పాత్రలన్నీ నువ్వు పరిపాలించాలంటే నువ్వు ఎలాంటి దానివి తెలుసా? మంచి ఉపదేశకురాలవి. ఉపదేశం అంటే వాక్యం చెప్పేయడం కాదు. ఇవన్నీ పర్ఫెక్ట్గా క్రమముగా నిర్వహించే దానిని ఉపదేశకురాలు అని అంటారు. ఉదయమే లేచింది, ఎత్తుకునింది మొదలుకున్న పడుకున్నంత వరకు వాక్యమే చెప్తుంటారు. అసలు నీ ఉపదేశం అది కాదమ్మా ఉపదేశం అంటే. ఈ పాత్రలన్నీ చేయకుండా ఎవరైనా చేయగలరు దాన్ని? పాత్రలు చేసుకునేది నువ్వు బోధించకూడదు, అక్కర్లేదు. దాని అర్థం నువ్వు పాత్రలు పోషిస్తుంటేనే బోధిస్తున్నట్టు అర్థం. నీ పాత్ర బోధించాలి, నీ క్రియలు బోధించాలి. యేసుప్రభు వారి జీవితంతోనూ బోధ ద్వారాను దేవుని రాజ్యాన్ని బోధించాడట. జీవితమే బోధించింది, జీవితమే బోధ. అపోస్తులు చూసారా? అపోస్తుల క్రియలే బోధ, అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములే బోధ, కార్యాలే బోధ. బోధ కాదు, కార్యాలు. నేను సంఘానికి చెప్తున్నానంటే చేసి చూపించాలా. చేయకుండా నేను చెప్తే అసలు ఏంటది? అట్లాంటి బోధకులు 1,00,000 మంది ఉంటారు. బోధించి చెప్పేవాడు కొంతమందే ఉంటారు. బోధించి ఉపదేశకురాలు చేసి చూపించే తల్లి మాత్రం ఉంటుంది. స్వార్థపరురాలుగా ఉండదు. బ్యాలెన్స్ చూపించాలా. తల్లి అంటేనే అదిగో భర్తకు భారీగా అక్కడ సమతుల్యమును చూపించాలి, పిల్లలకు సమతుల్యమైన తల్లిగా చూపించాలి, అత్తకు సమతుల్యమైనటువంటి కోడలుగా చూపించాలి. ఇతర వదిన మరుదులకు పాడు పడుచులకు బ్యాలెన్స్డ్గా ఉండాలి. నువ్వు వాళ్ళొద్దు వీళ్ళొద్దు అందరిని తరివేసి నువ్వేమి తల్లివే అంటాడు దేవుడు. దాని తల్లి అన్నారు, ఆ తల్లి పాత్ర అన్నారు. ఇది ఈజీగా చేయగలం కదా, ఒకటే చేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఇవన్నీ నేను చేశాను తండ్రి అని ఆ తండ్రిని దేవునికి చెప్పగలిగినప్పుడు ఆ పాత్రలో ఉన్న కిరీటము దేవుడు నిన్ను అలంకరించి పరలోకంలో కూర్చోబెట్టుకుంటాడు. అందుకే తల్లి పాత్ర వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక తల్లిగా మీరు ఆలోచించండి. బిజీ అయిపోండి నాయన, ఈ పాత్రలన్నీ నీ మీద ఆధారపడి ఉంది. ఇవన్నీ చక్కదిద్దితేనే నువ్వు తల్లి పాత్రలోకి వస్తావు అన్నప్పుడు ఆ తల్లి గురించి ఒక మాట చూడండి నాయన. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26వ వచనాన్ని మాత్రం చదువు తల్లి. జ్ఞానమును కలిగి తమ నోరు తెరచును, కృపగల ఉపదేశమును ఆమె బోధించును. ఆమె ఏమి బోధిస్తుందటనైనా? కృపగల ఉపదేశం ఉందట. కృపగల ఉపదేశమా? బాబా మీకుందా? తెలుసా అది? కృపగల ఉపదేశము తెలుసా మీకు? కానీ తల్లులై చచ్చిపోతారు కొంతమంది. ఉపదేశం ఏడిదమ్మా? అది కృపగల ఉపదేశమట. జ్ఞానము కలిగి కృపగల ఉపదేశమును చెప్పగలిగినటువంటి తల్లి ఉందా? అది మీరై ఉన్నారా అని సంఘములో ఉన్నటువంటి స్త్రీలు ఆలోచించండి. లోకంలో ఉన్న వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు నాయన. వారికి ఒకటే తెలుసు, అంతే. వండి పెడతాము, కనిపెడతాము. ఇది కాదు. అన్ని పాత్రలు సమతుల్యముగా కుటుంబాన్ని పరిపాలించే కృపగల ఉపదేశమును కలిగి ఉన్నవా తల్లి? ఆమె వినలేదా? వదిలే. ఈయన వినలేదా? వదిలే. నీ పాత్రను చాలా వదిలేసుకున్నావు. ఇప్పుడు ఒకే పాత్రను పట్టుకుని ఏలాడుతున్నావు. అదేదనంటే భార్య పాత్ర, వండి పెట్టే పాత్ర, అంతే కదా. లేకపోతే పట్టుకుంటే ఉద్యోగం పరలోకానికి పోతుంది. ఉద్యోగం అంటే ఉద్యోగం లేని వందం ఏమవ్వాలో. ఉద్యోగం ఒక పార్ట్. అసలు నేను చేయవద్దు అంటున్నాడు. అసలు యాక్చువల్లీ ఇంట ఉండి పనిచేయు స్త్రీ అయి ఉంటే కుటుంబాన్ని కట్టగలదు. ఈరోజు లేనిపోని స్వాతంత్రం వచ్చేసింది. ఉద్యోగం చేస్తేనే గౌరవం అన్నట్టు. పని చేయవద్దని నేను అంటంలే. కాపురం చేయని పని చేసి ఏం లాభం అని, భారీగా సరిగ్గా ప్రవర్తించిన ఆమె ఉద్యోగం చేసి ఏం లాభం అని.
కరెక్ట్గా తల్లి పాత్ర చేయని ఆమెకి ఎందుకు ఉద్యోగం అని, కరెక్ట్గా మరిది పాత్ర, వదిని పాత్ర, కోడల పాత్ర అని చెప్పాను కదా నేను. నీ చుట్టూ ఉన్న పాత్ర నువ్వు కరెక్ట్గా చేయకుండా నీ ఉద్యోగం ఏంది? నిజమైన ఉపదేశం అది కాదు. ఏదైనా కృపగల ఉపదేశము కలిగి కుటుంబం అంతా కరెక్ట్గా పరిపాలించే దాని పేరే కరెక్ట్ అయిన తల్లి. వెతుక్కొని ఉన్నాయన ఈ పాఠం ఏమైనా చెప్పున్నాడేమో. మనం ఉందాం తల్లి, కృపగల ఉపదేశం చేసే మంచి తల్లి పాత్రను పోషిద్దాం మనం. ఈ ఉపదేశమే తెలియదు. కృప అంటే ఏందైనా ఏమా ఉచితం అన్నది దేవుని దగ్గర నుంచి ఒక కృప. నేను జనరల్గా కృప అని ఇక్కడ చెప్తున్నది ఇక్కడ నుంచి పోయే కృప అంటున్నాడు. కృప అంటే తల్లి దగ్గర నుంచి పోయేది, ఇది దేవుని దగ్గర నుంచి వచ్చేదే దాన్ని ఏమంటారు ఆయన ఉచితమైనది. కానీ మన దగ్గర నుంచి పోయేదానికి దానికి కూడా చాలా అర్థాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటిదే కృపయే. కృప అని అంటే దయతో అనుగ్రహము పొందుటని. సరేనా? కృప అనే పదానికి అర్థం చెప్తాను. ఒకటి రాసుకున్న ఆయన దయతో, అనుగ్రహముతో, ప్రేమతో చూపే సహాయాన్నే కృప అంటారు. ఇది ఉచితంగానే వస్తుంది. ఓకే, కృప అని అంటేనే అర్థం దయతో, ప్రేమతో, మనిషిని సరిదిద్దుటకై చెప్పే బోధ అని అర్థం. మళ్ళీ చెప్పానా? దయతో, ప్రేమతో అనేనా, అనుగ్రహముతో మనిషిని సరిదిద్దుటకై చెప్పే బోధ. మనిషిని సరిదిద్దాలది. నువ్వు ఉపదేశించే ఉపదేశము మనుషులను ఏం చేయలేనా సరిదిద్దాలి. ఎలా? దయతో ఉండాలి, అది ప్రేమతో ఉండాలి, అంటే అనుగ్రహముతో ఉండాలి. సరే, అవి అమ్మ కృప అంటేను. ఉపదేశము అంటే బోధ, నేర్పుట, మార్గదర్శిగా నువ్వు చూపించట, అది బోధ అంటే. నేను చెప్పాను కదా, బోధ అంటే వాక్యం చెప్పాడు కాదు. బోధ అంటేనే మార్గదర్శమును చూపించటం, అంటే నువ్వు చేసి చూపించడం అని. ఈ అర్హత ఉంటే ఒక్కడు కూడా వాక్యం దగ్గరికి రాడు బైబిల్ పట్టుకొని. ఈ అర్హత ఎవడు చూడటంలే, చెప్పడమే. యూట్యూబ్లో చూడండి అయినా అందరూ చెప్పేవాళ్ళే. ఒక్కడైనా పాటించారా? పాటిస్తే భయం వస్తుంది. పాటిస్తే చెప్పడానికి అతనికి భయము, భక్తి అన్నీ పుట్టుకొస్తుంది. చైనా వాడు చెప్పమంటే ఎందుకు చెప్పడు? అపవాది చేయడు కానీ చెబుతాడు. సరే, అవి ఒక్కర్లేదు నైనా మనకి. దయగల ఉపదేశం చేసే స్త్రీ అంటే అదిగోనైనా సరిదిద్ది చేసి చూపించాలి, నువ్వు నిలబెట్టాలి. నువ్వు ఒక్కరినైనా నువ్వు మనసు మార్చి నిలబెట్టగలిగినావంటే మంచి ఉపదేశకురాలు నువ్వు. చెప్తూనే ఉన్నాము భర్త మారలా, చెప్తూనే ఉన్నాము కొడుకు మారలా, చెప్తూనే ఉన్నాము కూతురు మారలా, చెప్తూనే ఉన్నాము తోడుకోడలు మారలా, చెప్తూనే ఉన్నావు నీ మరిది మారలా. దీన్ని మంచి ఉపదేశం అంటారా? మంచి ఉపదేశకురాలు అంటారా? లేదా దయగలిగిన ఉపదేశం అంటారా? కృపగలిగిన ఉపదేశం అంటారా? చెప్పండి ప్రియమైన వాళ్ళారా. భయపడిపోతారు నైనా నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావంటే. నేను పదే చెప్తూనే ఉంటాను. ఆ సార్ పేరు ఏం పేరు నైనా? జయప్రతాప్ రెడ్డి. ఆ జిల్లా మీద పోతుంటేనే జిల్లాలో ఉన్న హాస్టల్ వాళ్ళందరూ భయపడిపోతున్నారు. గిడ్డ వణుకుతున్నారు. అసలు వాళ్ళ హాస్టల్ కూడా బోడంట, కానీ ఇటు ఉడికిపోతుంటారు వీళ్ళు. ఎందుకు మంత భయం ఆయన్ని చూస్తే వీళ్ళకి అని అంటే? ఆయన క్రమం, ఆయన బాధ్యత. అవే మాట అంటున్నాడు, నా బాధ్యత నేను చేస్తున్నాను సార్. ఎవడు ఏమి చేసినా నాకు అభ్యంతరం లేదు. ఈ ఉద్యోగం పీకేసినా పర్వాలే, నేను చేసిన రోజులు కరెక్ట్గా నేను చేశానా లేదా? ఒకసారి చూడండి, తల్లిగా నువ్వు కరెక్ట్గా పని చేసుకుంటూ పోతుంటే భర్త కూడా భయపడతాడు. కరెక్ట్గా నీ పని చేసిపోతే అత్త కూడా భయపడుతుంది. కరెక్ట్గా నీ పని చేస్తుంటే పిల్లలందరూ భయపడతారు. కరెక్ట్గా నీ పని చేస్తే మరిది కూడా, రవిడి లాంటి మరిది కూడా భయపడిపోతాడు. నీ కరెక్ట్గా నువ్వు చేయకపోతేనే అందరిది చీకొట్టుకుంటావు. నువ్వు కరెక్ట్గా లేకుండా మాకెట్ట చెప్తావు మంచి ఉపదేశము, కృపగలిగినటువంటి ఉపదేశము ఎట్ట చేస్తావు నువ్వు? అంటే దీని లోపమంతా తల్లిగా
నువ్వు నిర్వహించకపోవటం వల్లే ఉంది. నా సోదరీమణులారా, ఒక కుటుంబాన్ని నీ చేతికిచ్చి దేవుడు లెక్కడుకు పోతున్నాడు. ఈ కుటుంబం అంటే చూడు, నా ఎన్ని వేళ్ళు ఉన్నాయి, ఇన్ని వేళ్ళు బాధ్యతలను తెలియజేసే బంధాలు, వీటన్నిటికీ నడిమధ్యన నువ్వు ఉన్నావు. నువ్వు చూపించు, మంచి ఉపదేశం చేయు అంటే ఆ ఉపదేశాన్ని అట్టే స్వీకరించాలి. అందరూ అన్నయ్యా అంటే అందరూ చుట్టూ కూర్చోాలి, బల్ల చుట్టూ కూర్చోబెట్టేసి అందరికీ వడ్డించేస్తావు. వడ్డించేసిన తర్వాత యజమానుడు తల ఊపుతాడు, రైట్ అందరూ తిందామని ప్రార్థన చేసి. అటు కుటుంబాన్ని చూశారు నాయన. అటు కుటుంబం ఉండాలంటే అది ఎవరై ఉండాలా? నువ్వు తల్లిగా ఉంటేనే అది జరుగుతుంది. వచ్చినవాడు వచ్చినట్టు వేసుకొని తింటూ ఉంటాడు, ఇల్లంతా చిందరవిందర, ఆ బల్లంతా అసలు ఏం కూర, వెనకొచ్చేవాడికి కూర ఉండదు, ముందు వచ్చిన వాడికి మొక్కలు ఎక్కువ, ఏ క్రమము లేదు. అందుకే వచ్చేసరినేమో ఎవరికి ముందు పోతారో వాళ్ళకే భోజనం, ముందు ఎవరు పోతారో వాళ్ళకి మొక్కలు అనుకుని ఉంటారు. వచ్చారు జవురికి, కొంతమంది అక్కడే తినేస్తారు, ఎక్కడ ఉడుకుతుంటేనే తినేస్తూ ఉంటారు. అటు పోతాడు ఇటు పోతాడు, అది తింటారు ఇది తినేస్తారు. పిల్లలు చూసారు చెప్పాలా, ఒక క్రమం వెళ్ళి చీ అటు తెలివా నువ్వు? మరి నువ్వేమో ఉపదేశం చేస్తావు మాకు? చూసారా, నువ్వు కరెక్ట్గా నీ పని నువ్వు చేయలేదు. మంచి ఉపదేశకురాలకు నువ్వు మంచి పని చేయి తల్లి. ఈ రోజు నుంచి అని ఆలోచన చేయండి. ఉన్న ఆయుష్కాలం అంతా కనీసం ఇవి చేయడానికి మీరు పూనుకోండి. మంచి ఉపదేశము చేయాలంటే కృపతో కూడిన ఉపదేశము, కృపగల ఉపదేశము. మరలా చదువునాను ఆ మాటను, సామెతల గ్రంథం కరెక్ట్గా చదువునానా, 31:26. జ్ఞానము కలిగి తల్లి, నోరు ఆమె తెలిసిందంటేనే జ్ఞానం ఉంటుంది ఆ మాటలో. జ్ఞానము తెరిచి తమ నోరు తెరచును, అదిగో కృపదల ఉపదేశము ఆమె బోధించును. అది సమస్తమైన మనుషులకు అది ఉపయోగకరంగా ఉండను. అంటే నీ ఇంట్లోనే కాదు, అది సంఘానికి కూడా, సమాజానికి కూడా ఉపయోగపడేది. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం వరకు చూడైనా కృపదల ఉపదేశమును చేసిన ఆ స్త్రీని దేవుడు ఎట్ట కొనియాడుతున్నాడో ఒక్కసారి వాక్య భాగాన్ని చూడండి. ఏలయనగా అండర్లైన్ చేయండి, సమస్త మనుషులకు రక్షణకరమైన, సమస్త మనుషులకు అది ఏమై ఉండాలటైనా రక్షించగలిగిన ఉపదేశం ఉండాలా నువ్వు చేస్తూ ఉంటే. చూడైనా, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్న దాని పేరే కృపగల ఉపదేశము. కృపగల ఉపదేశం అంటే ఏందో అదిగో తీతు పత్రికలో చెప్పాడు ఆయన. ఆ తల్లి మంచి ఉపదేశకురాలై ఉండాలి కుటుంబంలో అని అన్నాడే 5వ వచనంలో 2వ అధ్యాయము చదివాం కదా మనము. ఆ కృపగల ఉపదేశముని అర్థం అది. కుటుంబంలో మంచి ఉపదేశకురాలు అని అంటే అదిగోనైనా సమస్త జనులను ఏం చేసే విధంగా ఉండాలంటైనా రక్షించే విధంగా ఉండాలంటే నీ ఉపదేశము, నీ ప్రవర్తన ఇతరులను రక్షించగలిగి. నీ కుటుంబంలో ఉండే వాళ్ళని రక్షించుకున్నావా? వినడు, వినదు. ఇదే జవాబు చెప్తున్నావు నువ్వు కొన్ని ఏండ్లుగా. కారణం ఏంటంటే నీ దగ్గర ఉపదేశం కనబడలేదు, నీ దగ్గర క్రమం కనిపించలేదు, అందుకే మారలేదు వాళ్ళు. ఎన్ని రోజులకైనా మారనైనా నువ్వు ఎప్పుడైతే నీ క్రమమును పాటిస్తావో అప్పుడు మాత్రమే అవన్నీ నీకు మేలుకరంగా మారగలిగే అవకాశం ఉంది. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప చూసారా ప్రత్యక్షమై, ఆ ఉపదేశంలో కృప మేలుకరమైనది, రక్షించేది. నువ్వు ఎప్పుడు నువ్వు అలా పూనుకోలేదే, అది నువ్వు తల్లివే కావు.
కనిపడేసే ఓ బిడ్డను కన్నటువంటి ఒక తల్లిగా నువ్వు మిగిలిపోతావు, కానీ అసలు తల్లివి కావు నువ్వు. నా మాట వింటలేదు నా కూతురు, నా కొడుకు నా మాట వింటలేదు అంటే దాని అర్థం ఏంటైనా కృపగల ఉపదేశం నీ ఇంట్లో లేదు, నువ్వు లేదు అసలు. అనేకులు ఇంకేడబోయి రక్షించబోతావు నువ్వు? నీ కుటుంబాన్ని రక్షించిన దానివి అనేక మంది ఎట్లా రక్షిస్తావు? చూసారా, యేసు ప్రభు రెండవ రాకడ వరకు ఎదురు చూడాలట. అలాగూ స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని బ్రతుకును చూపించేది ఆమె పేరేనైనా ఉపదేశకురాలు. బ్రతుకును చూపించాలంటే నీ బ్రతుకు కదా చూపించాలి, నువ్వు బ్రతికి చూపించే వాళ్ళు మారుతారు. ఇట్లా చూస్తే ప్రతి తల్లులు భయపడిపోతారు నాయనా. ప్రతి తల్లి ఇలా బ్రతకడానికి ఆశపడుతుంది. ఈ మాట విన్నారంటే ఇట్లాంటిది నేను ప్రయత్నం చేయాలి అన్నటువంటి ఆడది కాని దానికి కోపం వస్తుంది ఈ బోధ మీద. ఈ బైబిల్ అంటే అసహ్యం వచ్చేస్తుంది, ఎందుకంటే పాటించదు. పాటించిన ఆమెకి నీతి వాక్యాలు చెప్తుంటే ఒళ్ళుమంట, నీతి మాట మాకు చెప్పొద్దు అంటున్నారు కొంతమంది, ఎందుకంటే వాటి దాని మీద నిలబడరు. ఇప్పుడు చెప్పునైనా ఇది బోధించే వాళ్ళు ఎట్టుంటారు, దీని మీద నిలబడిన వారు ఎట్టుంటారంటే వారికి ఊరంతా భయపడుతుంది, ఇల్లంతా భయపడుతుంది. జరా ఆమె తన పాత్రను కరెక్ట్గా పోషిస్తుంది. తిమోతికి రాసినటువంటి పత్రిక, కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని అయితే చూద్దాం. చూడైనా 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనిషినికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో ఏనా. ఈమె అంటే బాధ్యత లేకుండా మాట్లాడకూడదు. తల్లి అని ఆమె ఈ మాట మాట్లాడేస్తే ఇది ఏడాడబోయి ఏడాడవచ్చునో అని నోరు మూసుకోవడం మంచిది. ఒకసారి మాట్లాడిందనంటే ఇంతమందికి పనిచేస్తుంది అది. తల్లి ఒక ఆమె మాట్లాడిస్తే కుటుంబంలో చెప్పాను కదా, చుట్టూ ఉన్న పాత్రలకంతా అది అర్థమవ్వాలి. అందుకని ఏమంటున్నాయినా, ప్రతి మనిషినికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నటకై, అబ్బబ్బబ్బా, అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పి వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృప సహితముగాను ఉండనీయుడే. కృప సహితముగాను ఉండనీయుడి. మంచి కృపగల ఉపదేశమును కలిగిన దయ్యుండి ఇది మాట్లాడేసేది ఆడబోయి ఎట్టేస్తుందాం అన్నప్పుడు జాగ్రత్త కలిగి ఒక తల్లిగా మాట్లాడు. నువ్వు మాట్లాడే మాట భర్తను హర్ట్ చేస్తుంది అమ్మో, నువ్వు మాట్లాడే మాట బిడ్డలను హర్ట్ చేస్తుంది అమ్మో, నువ్వు మాట్లాడే మాట వదినిగా మరిదికి ఏదైనా హర్ట్ చేస్తుంది అమ్మో, అత్తకి మామకి హర్ట్ అవుతుంది అమ్మో. నీ తోడు ఉన్నటువంటి కుటుంబంలో నువ్వే అని అంటే నువ్వే ఎంత భద్రంగా ఉండాలి చెప్పనైనా, ఒళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మరి ఒక తల్లి పాత్ర అంటే ఇది దేవుడిచ్చింది. దీంట్లో ఏ ఒక్కటి కూడా చేసుకోకుండా నేను తల్లిని ఆయన దగ్గరికి పోయినావంటే తన్ని ధర్మేస్తాడు. ఎక్కడికే? నిత్య నరకగ్నికి. అదే కాబట్టి నా ప్రియమైన వాళ్ళు, మాకు ఇంతవరకు తెలియదు సార్ అంటారు. ఇదేగా చెప్తాంలే, దొంగ మాట ఇదేగా చెప్పేది, మాకు తెలియదు అంటారేమో. కానీ ఇప్పటి నుంచి అన్న చెయ్యి. నీ పాత్ర నువ్వు కరెక్ట్గా చేయను. అది చెప్పాడు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పలేదు, ఇదంతా జబ్బాకు సాకులు. నీ పాత్ర ఇది కరెక్ట్గా చెప్పు. చూసారా, తమ్ముడుగా ఎలా ఉండాలి, అక్కగా ఎలా ఉండాలి, అన్నగా ఎలా ఉండాలో ఎందుకు లేదు బైబిల్లో? నువ్వు వెతుక్కోలేదు, అలాగే చదవలేదు. చదివినాను మత్తయి నుంచి మార్కు వరకు, మత్తయి నుంచి ప్రకటన, లేదా ఆదికాండం నుంచి ప్రకటన వరకు నేను చదివేస్తాను. ఏం చదివేసింది నువ్వు బైబిల్? అది కాదు, ఈ పాత్రల కొరకు ఎప్పుడైనా వెతికావా? అమ్మ పాత్రని ఎట్టుండాలి వెతికినావా? చూసారా, వదిన పాత్ర ఎట్టుండాలి వెతికినావా బైబిల్లో? కోడల పాత్ర ఎట్టుండాలి వెతికినావా? అత్త పాత్ర ఎలా ఉండగా వెతికినావా? చూసారా, ప్రతి ఒక్క పాత్ర నువ్వు వెతుక్కుని చదువు, అలాగూ నువ్వు నడుచుకో. అప్పుడు కృపగల ఉపదేశము నీ కుటుంబానికి చేయగలిగిన దాన్ని అవుతావు. నేను ధన్యరాలు అని అంటారట లేచింది పిల్లలు. ధన్యరాలు డాడీ, మమ్మీ. లేవంగానే మమ్మీ కదా కారి మూస్తారు మమ్మల్ని. చాలామంది తల్లులను కారి మూసుకునే విధంగా బతుకుతున్నారు. కానీ లేచింగానే అదొక లేచిందే భర్త, లేచిందే అత్త, లేచిందే వదిన తోడుకోడలు, వీళ్ళందరూ కూడా లేచిందే ధన్యరాలు మీరు అని అనాలట. బాబ్బా
ఎందుకనంటే ఎప్పుడు ధన్యరాలు అంటారు చెప్పిన కూతురు లేచింది వేడి నీళ్ళు రెడీగా ఉందనుకో, పో స్నానం చేసి తొందరగా చెప్పంట మమ్మీ అంటుంది. లేచింది నువ్వు ఆ పని చెప్పు ఈ పని చెప్పు అని అనుకో, పో దొంగ మమ్మీ నువ్వు అంటుంది. మమ్మీగా నీ క్యారెక్టర్ ఏంటన్నా, లేచింది క్యారెట్, నువ్వు పోయి వండుకోపో, నువ్వు పోయి క్యారెట్ ఎత్తుకోపో, నువ్వు పోయి అది చేయబో అంటే అప్పుడు నువ్వెందుకు మా మమ్మీ నువ్వు డమ్మీ అంతేనా? ఇది మమ్మీ. లేవంగానే అన్నీ రెడీ, లేవంగానే అత్తకు అన్నీ రెడీ, లేవంగానే మామకు అన్నీ రెడీ, లేవంగానే భర్తకు అన్నీ రెడీ, లేవంగానే వదినిగా నీ ఆడపడుచుకి ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇదంతా అర్థం చేసుకున్న ఆయన నువ్వు ధన్యరాలువి. ఆ తల్లి పాత్రను చేద్దామండి. నేను రోజంతా చెప్పే పాఠం కానీ అంత ఓపిక నాకు లేదు. వినండి, నేను కొద్దిగా చెప్తా, మీరు ఎక్కువగా ఆలోచించండి. దీనిని ఇంకా ఎలాబరేట్ చేసి బైబిల్లో చదవండి. అన్ని అద్భుతం ఉంది. వాళ్ళ పాత్రలు చెప్పాలి. టైం అయింది, నాకు కూడా టైం అయింది, పెట్రోల్ అయిపోతుంది నాకు. కాబట్టి మంచి అద్భుతమైన ఒక తల్లిని చూపించాలని తీసుకొచ్చా. సమయం లేదు, వచ్చే నెలలో చెప్తాను ఆ తల్లిని గురించి. అంతలోపు వెతుక్కోండి, ఒకవేళ మీ కంటికి తల్లి దొరుకుతుందో లేదో. నేను ఒక హోంవర్క్గా మంచి తల్లిని, నీ పేరైతే చెప్పను కదా, ఆ తల్లి ఎంత గొప్ప తల్లి. ఇప్పుడు చెప్పినటువంటి క్యారెక్టర్ అంతా కలిగిన తల్లిలు ఈ బైబిల్లో బోల్డ్ మంది ఉన్నారు, కానీ 2-3 నన్ను వెతుక్కరండి. ఓకేనేనా? నేను చెప్పేది ఆ తల్లి మీ కంటికి కనబడినదే తెలుసు. ఇట్టు చదవండి బైబిల్. అరేనా లేచింది గడగడగడ, మత్తయి సువార్త అయిపోయింది, మార్కు సువార్త అయిపోయింది, ఆదికాండం అయిపోయింది, ఏ లాభం లేదు నాయన. ఎవరు లేనప్పుడు అందరూ వెళ్ళిపోతారు. భర్త డ్యూటీకి వెళ్ళిపోతాడు, అర్థమైనా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. ఓకేమ్మా, అత్త ఉంటే అత్త ఆడబడిపోయి ఉంటుంది, మామ ఉంటాడు అమ్మలో ఉంటాడు, వదిన అదేనైనా వీళ్ళందరూ కూడా ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు. చెప్పిన క్యారెక్టర్లు నీ కుటుంబంలో ఉండే వాళ్ళందరూ వాళ్ళ పనిలో, నువ్వు మాత్రమే వేగముంటావు మేలుకొని. అంటే నీకే అబ్బా ఎప్పుడెప్పుడు పోతారా అని బట్టి సీరియల్ పెట్టుకునేది, ఎప్పుడెప్పుడు పోతారా అని ఎత్తుకొని ఫోన్ ఎత్తుకొని ఎవరితో మాట్లాడేది. ఇది కదా ఈ రేజ్ చూస్తున్న లేడీస్ ఏదైనా తల్లిగా ఉన్నటువంటి పాత్రలు ఉండేవాళ్ళు. ఈ లెక్కలకి ఆడుకుపోయేది ఎవరు ఉన్నారు? వీళ్ళు అడిగే ఒక నాదుడు ఉన్నాడు, జాగ్రత్త. అందుకని జాగ్రత్త కలిగి అప్పుడు ఎత్తుకోండి బైబిల్. ప్రశాంతంగా ఉండదు, అందరం పంపించేసి ఉంటారు కదా, అప్పుడు ఎత్తుకొని కృపగల ఉపదేశము ఎవరు బోధించారో అది చదవండి. తల్లులందరూ బయటపడతారు. అలాగే నేను కూడా ఉండాలి. ఆశపడు, కలగను. నువ్వొక్క తల్లి ఇక్కడ సంఘంలో కనపడిపోయినావంటే బోల్డ్ మంది తల్లులో నీలాగా తయారవుతారు. నువ్వు చూపిస్తే కదా, చూపించు. వాళ్ళు యజమానురాలు, అటాటి యజమానురాలుగా మీరందరూ మారాలని ఆశ. అటాటి బోధకురాలుగా, మంచి ఉపదేశకురాలుగా మీరందరూ కృపగల ఉపదేశం చేసే స్త్రీలుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి బలపరచుగాక.